హాయ్! అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఆఫ్టర్ దట్ నేను ఇలా అయితే ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. వర్కౌట్ చేసేసి వచ్చి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వర్కౌట్ చేశాను. ఇవాళ అయితే ఎవ్రీడే ఇలా అనుకుంటున్నాను, మార్నింగ్ కుదరదు ఈవినింగ్ చేద్దామని. ఈవినింగ్ కుదరట్లేదు, మార్నింగ్ చేద్దామని అలా రోజు పోస్ట్పోన్ చేస్తూ అసలు వర్కౌటే చేయడం మానేశాను. ఇంకా వెయిట్ చూసుకుంటే చాలా పెరిగిపోయాను యాక్చువల్లీ. సో అందుకని ఇంకా ఇంట్లో ట్రెడ్మిల్ ఉంది, సైకిల్ ఉంది, అయినా కూడా నాకు కుదరడం లేదు చేయడానికి. సో ఇప్పుడైతే చేసేసి వచ్చి ఇలా అయితే హాల్ అంతా క్లీన్ చేసుకొని చక్కగా మార్నింగ్ ఇంకా ముందుగా పిల్లలు స్కూల్కి వెళ్ళగానే నేను చేసే ఫస్ట్ పని వచ్చేసి ఇదే అనమాట. హాల్ మొత్తం క్లీన్ చేసుకోవడము. ఇంకా ఇక్కడ వచ్చేసి కర్టెన్స్ కూడా చేంజ్ చేద్దాము, శ్రావణ మాసం వస్తుంది కదా, అన్ని కర్టెన్స్ అట్లా చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. చక్కగా అన్నీ మంచిగా వేసేసి ఇల్లంతా నీట్గా సర్దేసి, ఇంకా ఎవ్రీ ఫ్రైడే కొంచెం బిజీగా ఉంటాం కదా, వరలక్ష్మి వ్రతం కూడా వస్తుందని చెప్పేసి ఇంకా అలా చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా నాకు చాలా పనులు ఉన్నాయి, సో అవన్నీ కూడా చెయ్యాలి. స్పెషల్లీ ఇంకా నాకు అలా చేసుకుని అన్ని పూజలు కూడా చేసుకుంటే చాలా బాగా నచ్చుతుంది. రీసెంట్గానే పెయింటింగ్ చేయించాము ఇంట్లో. అసలు సర్దాల్సింది ఏం లేదు, నేను ఎప్పటికప్పుడు నీట్గా అన్నీ సర్దుతూనే ఉంటాను. కాకపోతే ఇట్లాంటివి కొత్తవి కొంచెం యాడ్ చేస్తూ ఉంటాను. సో ఇది వచ్చేసి శ్రావణ మాసంలోనే మొన్నే రీసెంట్గానే పర్చేస్ చేశాను మీషోలోనే. చాలా తక్కువ కాస్ట్ పడింది, నాకు చాలా ప్రిట్టిగా అనిపించింది. సో ఇది నార్మల్గా యూస్ చేయడానికే అనమాట, డైనింగ్ టేబుల్ రన్నర్ అనమాట. చాలా ప్రిటీగా అనిపించింది, తీసుకున్నాను. ఇంకా ఎలాగో శ్రావణ మాసం వస్తుంది కదా, ఇట్లా షాపింగ్ చేసినవన్నీ అరేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ డిజైన్ కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. కాస్ట్ అరౌండ్ వచ్చేసి 200 బిలోనే పడినట్టుంది, నాకు అంత గుర్తులేదండి. సో చాలా షాపింగ్ చేశాను, సో అందుకని ఇంకా ఇలా అయితే డైనింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసుకొని ఇలా అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. ఇంకా ఎవ్రీడే అయితే పిల్లలు వెళ్ళిన తర్వాత చేసుకోవాల్సిన పనులే అనమాట ఇవి, నేను నార్మల్గా చేసే పనులే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ ట్రేలో అనమాట స్పూన్స్ ఒక దాంట్లో, ఫోర్క్స్ ఒక దాంట్లో పెట్టుకోవడానికి ఇది డైనింగ్ టేబుల్ పైన అరేంజ్ చేసే ట్రే అనమాట. ఇది ఆల్వేస్ ఇక్కడే ఉంటుంది. సో ఇలా అయితే డైనింగ్ టేబుల్ అయితే అరేంజ్ చేసేసుకున్నాను. ఇంకా ఈ ఫ్రూట్ బాస్కెట్ వచ్చేసి వెస్ట్ సైడ్ అనే షాపింగ్ కాంప్లెక్స్లో తీసుకున్నాను, చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా ఇదైతే క్వాలిటీ కూడా చాలా బాగుంది, వాష్ అయిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, మరి చాలా ప్రిటీగా అనిపించింది నాకు. ఇంకా కాస్ట్ కూడా చాలా తక్కువనే కాబట్టి ఓకే అనుకున్నాను. క్వాలిటీ బాగాలేకపోతే రిటర్న్ ఇచ్చేద్దాం అనుకున్నాను, బాగానే ఉంది. నా డైనింగ్ హాల్ని అయితే ఇలా కర్టెన్స్ అన్నీ చేంజ్ చేసేసి అలా మార్చేసాను. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు అయితే క్లీన్ చేస్తున్నాను. వాళ్ళు ఉన్నప్పుడు అయితే హడావుడిగా వాళ్ళ కోసం కుక్ చేయడము, లంచ్ చేయడము, బ్రేక్ఫాస్ట్లు చేయడము అలా అన్నీ చేస్తాను. ఇవాళ అయితే చపాతీ చేశాను వాళ్ళకి. సో కిచెన్ అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇవన్నీ చేస్తూ ఉంటాను. చేసుకొని పీస్ఫుల్గా అన్నీ మెల్లిగా చేసుకుంటాను, ఇంకా స్ట్రెస్ తీసుకోకుండా, కానీ నీట్గా అయితే ఉండాలి నాకు. ఇక్కడ వచ్చేసి ఎవ్రీడే ఇంకా కుక్ చేసిన తర్వాత మార్నింగ్ ఒకసారి, మళ్ళీ నైట్ ఒకసారి ఇలా అయితే స్టవ్ని అయితే క్లీన్ చేసుకుంటాను. ఈ స్టవ్ వచ్చేసి హాబ్ అనమాట, వాటర్ పోయకుండా కొంచెం స్ప్రే చేసేసి ఇలా అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంకా కిచెన్ ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత ఇలా ఉంది. నాకైతే మొక్కలు అంటే చాలా ఇష్టం. కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి మా హౌస్లో. ఇంకా ఇది నైట్ డిన్నర్కి వచ్చేసి కిన్వా అనమాట, మిల్లెట్స్ అనమాట. నేను నైట్ ఇంకా వెయిట్ బాగా పుట్ ఆన్ అయ్యానని చెప్పాను కదా, వెయిట్ లాస్ అవ్వడానికి. ఇంకా కిన్వా ఆల్రెడీ మిల్లెట్స్ అన్నీ ఇంట్లో ఉంటాయి, సో కిన్వా కుక్ చేసుకుందామని చెప్పేసి
ఇలా అయితే నాకు మా హస్బెండ్కి అనమాట. కిన్వా మిల్లెట్ని ఎలా కుక్ చేయాలి అంటే ఒక 7 or 8 అవర్స్ అయితే సోక్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం అయితే ఇలా ముందుగా వాష్ చేసి పెట్టుకొని మంచి వాటర్తోనే సోక్ చేసి పెట్టుకోవాలి. ఇంకా వాష్ చేసినప్పుడు ఇలా స్ట్రెయినర్ యూస్ చేసి వాష్ చేస్తే మిల్లెట్స్ అనేవి పడిపోకుండా ఉంటాయి. ఇంకా 1 కప్పు మిల్లెట్కి ఈ కీన్వాకి 3 కప్స్ వాటర్ అయితే యాడ్ చేస్తాను. కీన్వా టేస్ట్ అన్నిటికన్నా అన్ని మిల్లెట్స్ కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మెంతులు యాడ్ చేసి ఉంచుతాను ఈ గ్లాస్లో, మేతి వాటర్ తాగడానికి అనమాట. ఇది స్కిన్కి ఇంకా హెయిర్కి చాలా మంచిది. ఇలా ఇవన్నీ నైట్ సోక్ చేసి ఉంచకపోతే ఇలా డే టైంలో అయితే సోక్ చేసి ఉంచుతాను. మళ్ళీ లేకపోతే మర్చిపోతున్నాను పనిలో పడి. సో అందుకని ఇప్పుడు గుర్తొచ్చింది. సో చేసేసి నానబెట్టేసి ఉంచితే ఇంకా వాటర్ మార్నింగ్ అయినా తాగుతాను, నైట్ అయినా తీసుకుంటాను అన్నమాట. ఇలా కొన్ని ప్రికాషన్స్ అయితే ఫాలో అవుతూ ఉండాలి. ఎందుకంటే వెయిట్ పుటాన్ అయ్యానని చెప్పాను కదా, దానికోసం వెయిట్ లాస్ కోసం ఇంకా నేను ఇలా అయితే ట్రై చేస్తూ ఉన్నాను. మిల్లెట్స్ తినడము, ఇంకా ఇలా మేతి వాటర్ తాగడము, న్యాచురల్ రెమెడీస్ అవి ఫాలో అయితే చాలా బెటర్ మెడిసిన్స్ యూజ్ చేసేదానికన్నా. ఇంకా ఇప్పుడైతే యూటెన్సిల్స్ కూడా క్లీన్ చేసుకున్నాను. కిచెన్ మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇలా ఒకసారి ట్యాప్ కూడా క్లీన్ చేస్తాను. ఇంకా అంతా ఇలా మార్నింగ్లో ఒకసారి, ఇంకా నైట్ ఒకసారి, ఎవ్రీడే 2 times అయితే ఇలా సింక్ మొత్తం క్లీన్ చేస్తాను. డ్రైగా ఉంటే ఫ్రెష్గా ఉంటుంది కిచెన్. ఇంకా పూజ కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా మా తులసి కోటలో నేను మొక్కలు తెచ్చిపెట్టాను అన్నమాట. ఇవన్నీ చక్కగా సండే రోజు అన్ని పాట్స్ అన్నీ ఫిల్ చేసి, ఇలా రెయిన్స్ బాగా వస్తున్నాయని చెప్పేసి మొక్కలు అయితే తెచ్చాను. చాలా ప్రిటీగా అనిపించింది. ఎంత మంచిగా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఉడిపి కృష్ణుడు అన్నమాట. ఇంకా ఇక్కడ రోజెస్, కొన్ని క్రోటాన్స్, అట్లా అన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్ అయితే తీసుకొచ్చాము. ఇలా పాట్స్లో అయితే పెట్టేసి మంచిగా మట్టి, ఇంకా కంపోస్ట్, ఇంకా కోకోపీట్ అవన్నీ మిక్స్ చేసి ఇలా అయితే పాట్స్లో అన్నిట్లో అయితే సండే మొత్తం ఈ పనే సరిపోయిందండి. ప్లాంట్స్ పెట్టుకోవడమే సరిపోయింది. కానీ కొంచెం కష్టపడాలి కదా మనకంటూ ఇష్టం ఉంటే. సో ఈ ఎలిఫెంట్స్ అయితే చాలా ప్రిటీగా ఉన్నాయి, ఎంత క్యూట్ ఉన్నాయో అనిపించింది. తీసుకున్నాను, అందులో కూడా మొక్కలు పెట్టుకున్నాను. సో ఇవి వచ్చేసి నేను తీసుకొచ్చిన ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నమాట. ఇలా సండే మొత్తం ఈ ప్లాంట్స్ అరేంజ్ చేసుకోవడానికే టైం సరిపోయిందండి. అరేంజ్ చేసేసి మొత్తము పడ్డ మట్టి అంతా క్లీన్ చేసేసేసరికి డే మొత్తం దీనికే అయిపోయింది అనిపించింది. కానీ ఒక్కరోజు చేసిన తర్వాత గార్డెనింగ్ ఒకరోజు చేసుకుంటే ఇంకా వాటిని చూసినప్పుడల్లా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా రిమైనింగ్ కూడా ఇలా ఉన్నాయి పాట్స్, ఇంకా అయిపోయాయి. సో తీసుకొచ్చి మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి తమలపాకు ప్లాంట్ అన్నమాట. ఈ తమలపాకుతో ఇవాళ నేను మీకు శ్రావణ మాసం వస్తుంది కదా, సింపుల్ టిప్ అయితే చెప్తాను. ఒకటి నాకు తెలిసిందనమాట. అంటే ఇలా చిన్నవి నేను చేస్తూ ఉంటాను. సో తమలపాకులు అన్నీ తెంపుతున్నాను. ఈ తమలపాకులతో నేను లక్ష్మీ అమ్మవారిని కూర్చోబెట్టడానికి
లోటస్ ఫ్లవర్ లాగా అయితే అరేంజ్ చేస్తాను పీఠము. సో దానికోసం అయితే తెచ్చాను అనమాట. ఇంకా నా దగ్గర ఇంకా వేరే బౌల్స్, అంటే ఇలా హైట్ ఉండే బౌల్స్, దీంతో అయితే చేస్తున్నాను ఫ్లవర్ వాజ్తో. సో మీరు ఏ బౌల్ అయినా తీసుకోవచ్చు. జస్ట్ అప్పటికప్పుడు చేసుకోవడానికి అనమాట. అంత టైం లేదు, మేము వర్కింగ్ అనుకునేవాళ్ళు, చెయ్యాలి అని ఇష్టం ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఇంత చిన్న చిన్నవి చేసి సింపుల్గా చేసి ఇంట్లో అమ్మవారిని కూర్చోబెట్టుకోవచ్చు. సో దానికోసం అయితే ఇది చూపిస్తున్నాను. ఇలా బౌల్ ఒకటి తీసుకొని చుట్టూ డబల్ టేప్ ఉంటుంది కదా, చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని ఈ బౌల్ చుట్టూ అయితే ఈ టేప్ పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇలా తమలపాకులను అరేంజ్ చేసుకోవడమే అన్నమాట. ఇది జస్ట్ మనం పూజ చేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ప్రిపేర్ చేసుకున్నా సరిపోతుంది. అంత ఈజీగా చేసేసుకోవచ్చు. ముందే ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ తమలపాకులన్నీ వడలిపోతాయి. సో పూజ చేసుకునే 1 అవర్ ముందైనా ప్రిపేర్ చేసి కూర్చోబెట్టచ్చు అమ్మవారిని. ఇలా అయితే బౌల్ చుట్టూ అయితే అన్ని తమలపాకులు అరేంజ్ చేసేసుకొని ఇంకా గ్యాప్స్ మధ్యలో కూడా ఇలా లీవ్స్ అన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నాను, లోటస్ పెటల్స్ లాగా అనమాట. ఇవన్నీ జస్ట్ సింపుల్గా చేసే టిప్స్ అన్నమాట. అంటే హెవీగా శారీస్ కట్టలేము, అంత టైం లేదు, కట్టడం మాకు కుదరదు అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా చేసి కూర్చోబెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా నాకు తమలపాకులు అన్నీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అన్నీ కట్ చేసి చేస్తున్నాను. నాకు ఇంట్లో అవైలబుల్ ఉన్న వాటితోనే నేను ఇది చూపిస్తున్నాను. కావాలంటే మీరు చక్కగా డిఫరెంట్ ఫ్లవర్స్ యూస్ చేయొచ్చు. ఇలా అన్ని తమలపాకులు లోటస్ షేప్లో వచ్చేలా అయితే అరేంజ్ చేసుకోవాలి. అంతా ఇలా డబల్ టేప్ అయితే కట్ చేసి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది అరేంజ్ చేయడము. ఇంకా ఇందులో లోతుగా ఉంది కాబట్టి, బౌల్ కాబట్టి ఒక గ్లాస్ కానీ అలాంటిది ఏదైనా పెట్టుకుంటే అమ్మవారిని దానిపైన అరేంజ్ చేసుకోవడానికి బాగుంటుంది. కొంచెం డబల్ టేప్తో చక్కగా పెట్టుకుని అన్ని లీవ్స్ చక్కగా అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. లోటస్ లాగా కనిపిస్తుంది. చూడండి కంప్లీట్ అయిపోయింది. నా లేత ఆకులు తీసుకుంటే ఇలా స్టిఫ్గా అయితే నిలబడవు. సో కొంచెం ముదురు ఆకులు తీసుకుంటే కొంచెం ఎక్కువసేపు స్టేబుల్గా ఉంటాయి మనం స్టిక్ చేసిన తర్వాత. ఇలా ఎవ్రీ ఇయర్ అయితే నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. డిఐవై చేయడం అంటే ఇష్టం నాకు. సో ఏమో చిన్న చిన్న ఐడియాస్ వస్తే చేస్తాను అన్నమాట. అది కూడా ఫ్రీ టైం ఉండాలి. ఇంట్లో మొత్తము వర్క్ అంతా చేసిన తర్వాత ఇలాంటివి చేయాలి వీడియోస్ కోసం అంటే కొంచెం టయర్డ్గా అనిపిస్తుంది. సో అందుకని స్పెషల్లీ రెడీ అయి చూపించాలి అంటే అదేదో ఆఫీస్కి వెళ్ళి రెడీ అయి చూపించినట్టు ఉంటుంది. అందుకని నా వీడియోస్ అన్నీ రియలిస్టిక్గా ఉంటాయి. నేను ఎప్పటికప్పుడు చేసుకునే వర్క్స్ని మాత్రమే వీడియోలో షూట్ చేస్తాను. మళ్ళీ పర్టికులర్గా నేను వీడియోస్ కోసమే చెయ్యను, నేను చేసుకునే దాన్నే వీడియోస్ చూపిస్తాను. సో ఇప్పుడైతే గ్లాస్ అయితే పెట్టాను. తర్వాత ఇలా చిన్న ఉర్లి బౌల్ లాంటిది ఒకటి అరేంజ్ చేశాను. దీని చుట్టూ కూడా మందార పెటల్స్ అయితే అరేంజ్ చేస్తున్నాను అన్నమాట.
మా ఇంట్లో అయితే మందార పూలు చాలా ఎక్కువగా ఉంటాయి, హైబిస్కస్. సో అందుకని ఇలా అయితే అరేంజ్ చేస్తున్నాను. ఇలా ఎవ్రీ ఫ్రైడే అయితే చేసుకోవచ్చు, వరలక్ష్మి వ్రతం కాకపోయినా కానీ ఎవ్రీ ఫ్రైడే అమ్మవారిని కూర్చోబెట్టి చక్కగా ప్రసాదాలన్నీ నైవేద్యం చేసుకోవచ్చు. సో అలా అయినా ఇది యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ బౌల్లోంచి కూడా పెటల్స్ అరేంజ్ చేస్తున్నాను అనమాట. చక్కగా అరేంజ్ చేసిన తర్వాత ఈ బౌల్లో కూడా చిన్నది సాల్ట్ అండ్ పెప్పర్ది ఉంటుంది కదా, అది అరేంజ్ చేశాను, సిరామిక్ది అనమాట. దానిపైన అమ్మవారి చిన్న విగ్రహం అరేంజ్ చేశాను. నా దగ్గర అంతకన్నా కొంచెం పెద్దగా ఉండే విగ్రహం ఉంటే చాలా బాగుంటుంది, కానీ చిన్న విగ్రహమే ఉంది. అది కూడా లక్ష్మీ అమ్మవారిది లేకుండా నా దగ్గర కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి అమ్మవారిది అయితే ఉంది. సో తననే ఇక్కడ అలంకరించాను. సో కొంచెం పెద్ద విగ్రహం ఉంటే అమ్మవారిది సరిపోతుంది. ఇలా అయితే అరేంజ్ చేసుకోవచ్చు. పీఠాన్ని అయితే చక్కగా ఇలా లోటస్లో కూర్చున్న విధంగా అయితే ఉంటుంది. ఇది జస్ట్ నాకు తోచిన ఐడియా అనమాట. ఇక్కడ వచ్చేసి ధూపం చిన్న ఎలిఫెంట్ దాంట్లో ఆస్థెటిక్గా చాలా బాగుంది అనిపించింది నాకు, అది ధూపం వెలిగించడానికి అనమాట. ఇలా అయితే అరేంజ్ చేసుకుంటే పూజా గదిలో ఇలా అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అమ్మవారి విగ్రహం ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది చాలా చిన్నది, సో అందుకని అంత లుక్ రావట్లేదు. కొంచెం పెద్ద విగ్రహం ఉంటే బెటర్.